ముందుగా నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి, అదేవిధంగా పాస్టర్ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రభు మమ్మల్ని అందరినీ మీ సన్నిధికి తీసుకువచ్చి నాయన మీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి ప్రభువా యేసయ్య మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి, పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నారు నాయన. చెప్పబోయే వాక్యం ద్వారా ప్రభువా యేసయ్య మీరే నాయన ప్రభు నాలో ఉండి నాతో ఉండి మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకైతే తెలియదు, కానీ ప్రభువా యేసయ్య నాయన మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ప్రభువా యేసయ్య మీరే ప్రభువా నన్ను ఒక సాధనంగా వాడుకొని మీరే మాట్లాడండి తండ్రి. యేసయ్య మీకే స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి ప్రభువా, ఏ యోగ్యత ఏ అర్హత లేకపోయినప్పటికీ కూడా ప్రభువా మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన మీ ఆత్మచేత నన్ను నడిపించండి తండ్రి. ఈ వాక్యము వ్యర్థంగా పోకుండా ప్రభువా ప్రతి ఒక్క హృదయానికి నాయన ప్రభువా యేసయ్య కావలసిన వాక్యంగా నాయన ప్రభు ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. నాయన తండ్రి, ఎవరు నాయన ప్రభు ఎటువంటి హృదయంతో వచ్చి ఉన్నారో మాకైతే తెలియదు, కానీ సమస్తము ఎరిగిన దేవుడు నీవే ప్రభువా. యేసయ్య వారి హృదయం వాంఛలను బట్టి నాయన వారి హృదయంలో ఉన్న బాధను బట్టి మీరే వారితో మాట్లాడండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నాయన సమస్తము మీ నామ మహిమ మేము జరిగించడానికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. వాక్యంలో మీరు ఉండండి ప్రభువా, మీకు స్తోత్రం నాయన. తర్వాత నాయన చేయబోయే ప్రార్థనలో కూడా మీరు ఉండండి తండ్రి. యేసయ్య మీకే స్తోత్రాలు తండ్రి ప్రభువా. యేసయ్య నా సొంత మాటలు నాయన యేసయ్య నా సొంత నాయన ప్రభు జ్ఞానాన్ని బట్టి కాకుండా ప్రభువా యేసయ్య మీరిచ్చే జ్ఞానంతో మీ మాటలు నాయన నేను మాట్లాడడానికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. మీరే నాయన కృప చూపించమని నాయన మీరే నన్ను నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కూడా మరి ప్రార్థన గురించి మనం మాట్లాడుకుందాం. మనం అనేక మార్లు ప్రార్థన ఎలా చేయాలి, మరి ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి ఏంటి అని చాలాసార్లు మనం విన్నాము. మనందరికీ తెలిసిన విషయాలే, కాకపోతే మరొకసారి మనం వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, దేవుడు ఎట్లాంటి ప్రార్థన ఆలకిస్తాడు అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. యోనా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. చాలండి. ఇక్కడ మనకి యోనా గ్రంథం గురించి మనకందరికీ బాగా తెలిసినదే. యోనా గ్రంథము, యోనాలో మనము చూసుకున్నట్లయితే ముఖ్యంగా మాట్లాడేది దేని గురించి అంటే నినివే పట్టణం గురించి. ఈ నినివే పట్టణము దేవుని దృష్టికి చాలా గొప్పది అయ్యింది. అదేవిధంగా ఈ పట్టణం యొక్క వైశాల్యము ఎంత అనేది దేవుడు మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయించలేదు, కానీ దీని పట్టణం యొక్క పరిమాణము ఎంత ఉంది అని అంటే 3 దినాలు ప్రయాణం చేస్తే ఎంత పరిమాణం ఉంటుందో అంత పరిమాణము ఆ పట్టణం యొక్క పరిమాణం అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు దీన్ని నంబర్స్లో చెప్పలేదంటే ఇన్ని కిలోమీటర్లు, ఇంత వైశాల్యం, ఇన్ని చదరపు కిలోమీటర్లు ఉంటుంది అనేది దేవుడు చెప్పలేదు, కానీ 3 దినముల ప్రయాణం అంతా పరిమాణం గల పట్టణం. అయితే ఈ నినివే పట్టణము ఈ పట్టణస్థుల దోషములు దేవుని దృష్టికి చాలా ఘోరంగా కనిపించాయంట. వాళ్ళు ఎంత ఘోరమైన పాపం చేశారు, ఎలాంటి పాపం చేశారు అనేది ఇక్కడ మనకి రాసి ఉండలేదు, కానీ దేవుడు యోనా గారితో చెప్తూ ఈ నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక ఈ నినివే ఆ పట్టణానికి వెళ్ళి వారికి ఆ పట్టణానికి కలగబోయే దుర్గతి గురించి నీవు వారికి చెప్పమని దేవుని వాక్కు యోనా గారికి ప్రత్యక్షమై దేవుని వాక్కు యోనా గారితో చెప్పింది.
అయితే వారు ఎటువంటి పాపంలో ఉన్నారు, ఎటువంటి దోషం చేశారు, అది ఎలాంటిది అనేది ఇక్కడ మనకి రాయబడి ఉండలేదు. అది నరహత్య అయి ఉండొచ్చు, దొంగతనం అయి ఉండొచ్చు, వ్యభిచారం అయి ఉండొచ్చు, ఎటువంటి పాపమైన అయి ఉండొచ్చు. కానీ అది దేవుని దృష్టికి చాలా ఘోరంగా కనిపించింది. విగ్రహారాధన అయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా దేవుని దృష్టికి అది చాలా ఘోరంగా కనిపించింది. అయితే దేవుడు యోనా గారితో చెప్తూ, వారి దోషము నా దృష్టికి ఎంత ఘోరమైంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి దుర్గతి పట్టబోచున్నదో నువ్వు ఒకసారి వెళ్ళి వారితో చెప్పు అని చెప్పి యోనా గారిని పంపించారు. ఈ తర్వాత యోనా గారు ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళారు, ఆ తర్వాత చేరవలసిన స్థలానికి ఎలా చేరుకున్నారు, అదంతా కూడా మనకి తెలిసిన విషయమే. అయితే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చివరికి ఎలాగలా దేవుడు అతన్ని గమ్యానికి చేర్చిన తరువాత దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యోనా గారు ఏం చేశారంటే ఆ నినివే పట్టణంలో ప్రయాణించడం ప్రారంభించారనమాట. దేవుడు ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని అందరికీ ప్రకటించడానికి. అయితే నినివే పట్టణం యొక్క పరిమాణము 3 దినముల ప్రయాణం అంత విస్తీర్ణం ఉంది. అయితే యోనా గారు ఆ పట్టణంలో ప్రయాణించిన దూరం ఎంతంటే 1 దిన ప్రయాణం అంత దూరం. అంటే 3 దినాలు నడిస్తే ఎంత దూరం మనం వెళ్తామో ఆగకుండా అంత దూరంలో ఒకరోజు ప్రయాణం చేస్తే ఎంత దూరమో అంత దూరం ఆయన సంచరిస్తూ ఇంకొక 40 రోజుల్లో ఈ నినివే పట్టణం అనేది నాశనం అయిపోతుందని చెప్పి ఆయన ప్రకటన చేయడం ప్రారంభించారు. అయితే దాని విస్తీర్ణం ఎంత? 3 దినాలు పట్టే అంత. కానీ యోనా గారు సంచరించింది ఓన్లీ 1 దినము ప్రయాణం అంతా. అయితే దేవుడు చెప్పమంది నినివే పట్టణానికి మొత్తానికి. అయితే యోనా గారు చెప్పింది ఓన్లీ 1%, అంటే ఒక 3% ఆ ప్రయాణం ఉంటే ఓన్లీ 1% చెప్పారు. ఈ 2% ఈ మిగిలిన 2% ఎవరు చెప్పారు అని అంటే అక్కడున్న ప్రజలే, ఒకరి నుంచి ఒకరికి. యోనా గారు చెప్పింది ఒకరికైతే ఆ మిగిలిన వారు ఆ పక్కన వాళ్ళకి ప్రకటించడం ప్రారంభించారనమాట. కాబట్టి ఇక్కడ మనం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే దేవుని వాక్యము మనకి తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే మన తోటి సహోదరులకి దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. దైవ సేవకులే వచ్చి వారికి ప్రకటించాలి, దైవ సేవకులే వారికి చెప్పాలి అంటే ప్రతి స్థలానికి కూడా సేవకులు వచ్చి చెప్పలేరు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్రదేశాలకు మనం పనిచేసుకునే ప్రాంతాల్లో అన్యజనులు ఉండొచ్చు. మనం పనిచేసుకునే ప్రాంతాల్లో దేవుని ఎరిగియు దేవుని చిత్తానుసారంగా జీవించేవారు ఉండకపోవచ్చు. కానీ అలాంటి వారికి సేవకులు వచ్చి చెప్పలేరు. కానీ మనము దేవుని సువార్తను ప్రకటించేవారిలాగా మనం ఉండొచ్చు అనమాట. అదేవిధంగా స్కూల్లో పిల్లలు కానీ, కాలేజీలో చదువుకునే పిల్లలు కానీ అక్కడికి సేవకులు వచ్చి చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే కాలేజీ యాజమాన్యం కానీ స్కూల్లో వాళ్ళు కానీ ఒప్పుకోరు. కానీ మనము మన తోటి ఫ్రెండ్స్కి కానీ మన తోటి సహోదరులకు కానీ దేవుని సువార్తను ప్రకటించవచ్చు. దేవుడు ప్రకటించమన్న ప్రాంతమంతా సంచరించి ప్రకటించడానికి యోనా గారికి అవకాశం ఉందో లేదో మనకు తెలియదు. కానీ యోనా గారు 1 దిన ప్రయాణం అంతే సంచరించి దేవుని సువార్తను ప్రకటించారు. కానీ మిగిలిన ఆ 2 దినాలు ప్రయాణం అంత దూరం ఎవరు ఈ దేవుడిచ్చిన ఈ ఆజ్ఞ, లేకపోతే దేవుడు ఈ విధంగా 40 రోజుల్లో ఆ పట్టణాన్ని నాశనం చేస్తారని ఎవరు చెప్పుకున్నారంటే యోనా గారు ప్రకటించిన ఆ జనాలు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చెప్పుకున్నారనమాట. కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే దేవుని సువార్తను, లేకపోతే దేవుని వాక్యాన్ని, సువార్త అనే కానీ మనకి ఏవైతే తెలుసో దేవుని గురించి దాన్ని మనము ఇతరులకు ప్రకటించే వారిలాగా మనం ఉండాలన్నమాట. అలా ఉంటే ఏమవుతుందంటే వారికి విశ్వాసం అనేది కలగవచ్చు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన తోటి వారికి దేవుని గురించి మనం చెప్పినప్పుడు వారు విశ్వసించవచ్చు. వారు ఒకవేళ చెప్పిన వెంటనే వాళ్ళు విశ్వసించకపోయినా వారి పరిస్థితులను బట్టి, లేకపోతే వారికి వచ్చే సమస్యలను బట్టి దేవుని మీద కనీసం దేవుడైనా సహాయం చేస్తాడేమో, దేవుడైనా విడుదల చేస్తాడేమో అన్న చిన్న ఆశ వారికి కలిగి ఉండొచ్చు. కాబట్టి మనము ఆ విధంగా సువార్తను మనము ప్రకటించే వారిలాగా ఉండాలి. అదేవిధంగా ఆయన ప్రకటన చేసిన తరువాత 5వ వచనంలో
నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొని చాలండి. ఇక్కడ నినివే పట్టణపు వారు ఏం చేశారంటే ఈ విషయము ఎట్లయితే యోనా గారి ద్వారా కావచ్చు, పక్కన ఉన్న మనుషుల ద్వారా కావచ్చు, ఆ పట్టణం అంతా కూడా, ఆ ప్రదేశం అంతా కూడా ఈ విషయం తెలిసిపోయింది. దేవుడు ఒక 40 రోజుల్లో ఈ పట్టణాన్ని నాశనం చేయబోచున్నారు అంట అని. అయితే ఈ 40 రోజుల్లో అని ఈ ఫస్ట్ చెప్పిన పర్సన్కి 40 రోజులు అయి ఉండొచ్చు, కానీ ఆ సువార్త ఈ 40 రోజుల్లో ఆ పట్టణం అంతా కూడా విస్తరించి ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే వాళ్ళకి ఆ విషయం తెలిసిందో దేవుని యందు వాళ్ళు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించారనమాట. అక్కడ గనులేంటి అల్పులేంటి, నేను మంత్రిని, లేకపోతే నేను ధనికుడిని, నేను ఈ పొజిషన్లో ఉన్నా, అట్లా ఏం లేదు. వాళ్ళకి వాళ్ళ ఆస్తి ఎలాంటిది, లేకపోతే వాళ్ళకు ఉన్న పొజిషన్ ఎలాంటిది, అదేం ఆలోచించాలి. ఎలాంటి వారైనా సరే వాళ్ళందరూ ఏం చేశారంటే దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళు ఉపవాస దినాన్ని ప్రకటించుకున్నారనమాట. అయితే ఈ నాశనం చేస్తా అని చెప్పింది ఎవరు అంటే దేవుడే యోనా గారిని పంపించి ఈ పట్టణాన్ని నాశనం చేస్తా అని చెప్పారు. అయితే మీరు ప్రార్థన చేస్తే నేను రక్షిస్తా అని దేవుడు చెప్పలేదు, లేకపోతే మీరందరూ మారండి అని కూడా వారికి ఏం చెప్పలేదు. కానీ చెప్పింది ఏంటంటే 40 రోజుల్లో మీరు ఇలాంటి పాపం చేస్తున్నారు, మీరు చేసేది ఈ దోషము దేవుని దృష్టికి చాలా ఘోరంగా ఉంది, కాబట్టి ఈ పట్టణాన్ని దేవుడు 40 రోజుల్లో నాశనం చేయబోచున్నాడు అని మాత్రమే చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుని యందు నమ్మిక ఉంచారు. ఉపవాసముతో మేము ప్రార్థన చేస్తే దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని వాళ్ళు నమ్మారు. దేవుడేం చెప్పలేదు నేను రక్షిస్తానని, మీరు మారండి అని దేవుడు అక్కడ ఏం చెప్పినట్టు మనకి ఇక్కడ ఈ గ్రంథంలో మనకి రాసి ఎక్కడ కనిపించలేదు. అంటే కానీ వాళ్ళు నాశనం చేస్తాను ఎప్పుడైతే చెప్పారో అప్పుడు వాళ్ళు మనసును మార్చుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినాన్ని చాటించారనమాట. అక్కడ గనులు, పేదవారు, అల్పులు అన్న భేదమేం లేదు. ప్రతి ఒక్కరూ రాజుతో సహా అక్కడ మనము రాజుకు ఎప్పుడైతే ఈ విషయం 6వ వచనంలో మనం చూస్తామో ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు. నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ప్రజలు ఎప్పుడైతే విన్నారో వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారనమాట. ఉపవాసం ఉండి దేవుని యందు విశ్వాసం ఉండి ఉపవాసం చేయడం ప్రారంభించారు. అయితే వీరందరూ ఉపవాసం ఉంటున్నారని ఎప్పుడైతే రాజుకు తెలిసిందో రాజు కూడా తన సింహాసనం మీద నుండి దిగి ఆయన కూడా ఉపవాసం ఉండడం ప్రారంభించాడనమాట. ఇక్కడ రాజుగారు అదేవిధంగా మంత్రులు చేసిన గొప్ప పని ఏంటంటే వారు ఆ పట్టణం అంతా కూడా ఒక ఆజ్ఞ ఇచ్చారనమాట. ఎవ్వరూ ఏది పుచ్చుకొనకూడదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని. తర్వాత ఇంకొక మాట ఏంటంటే ఒకవేళ మనం ఇలా చేయడం వల్ల అయితే విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వలన దేవుడు మనసు తిప్పుకోడు. కానీ ఇక్కడ వాళ్ళు 2 విషయాలు చెప్పారు. ఒకటేంటి, జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలెను. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మనుషులందరూ
తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలెను. ఈ రెండు విషయాలు, మనము ఎటువంటి స్థితిలో ఉన్నాము, మన ఆత్మీయ స్థితి ఏంటి, మనం ఎలా ఉన్నాము అనేది కూడా మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలన్నమాట. కేవలం ఉపవాసం ఉండి దేవుని యందు విశ్వాసం ఉండి ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము. ఇక్కడ రాజుగారు కూడా విశ్వాసం ఉంచి ఉపవాసం ఉన్నారు. అయితే ఆయన చేసిన ఇంకొక విషయం ఏంటంటే ఆయన ప్రజలందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చారనమాట. ఏంటది? ప్రజలందరూ కూడా తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలని. ఏదో పక్కన వాళ్ళు ఉంటున్నారు, అందరూ ఉంటున్నారంటే ఉపవాసము, అందరూ ఏదో చేస్తున్నారంట అని చెప్పి మనం చేయడం కాదు. ఏం చేయాలంటే ఉపవాసం ఉండటమే కాకుండా ఆయన యందు విశ్వాసం ఉంచడమే కాకుండా ఏం చేయాలంటే దేవుణ్ణి మనఃపూర్వకంగా మనం వేడుకోవాలి. అట్లా వేడుకుంటే దేవుడు పశ్చాత్తాప్తుడై ఒకవేళ తన మనసును తిప్పుకొని మనల్ని క్షమించి వదిలేస్తాడేమో, లేకపోతే మనల్ని శిక్షించకుండా ఉంటారేమో అని చెప్పి రాజుగారు అదేవిధంగా మంత్రులు ఆ ప్రాంతంలో ఆజ్ఞ ఇచ్చారనమాట. ఎప్పుడైతే ఇక్కడ రాజుగారు ఈ మంత్రులు ఎవరికి సాదృశ్యంగా మనకు కనిపిస్తున్నారంటే దేవుని సేవకులకు సాదృశ్యంగా కనిపిస్తున్నారు. ఎప్పుడైతే దేవుని సేవకులు ఒక సంఘంలో ఏదైనా ఒక విషయం చెప్పారు అని అంటే మనము దాన్ని త్రోసివేయకూడదు. దేవుడే ఒకవేళ వారి ద్వారా మనతో మాట్లాడిస్తున్నారేమో, ఎలా చేయాలి ప్రార్థన, దేవుడు బైబిల్ ద్వారా మనతో మాట్లాడారు. అయితే దేవుని పక్షాన సేవకులు ఇక్కడ నుంచొని చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే అది దేవుడు మనతో మాట్లాడుతున్నారని మనం అంగీకరించాలి. మనకి ఇక్కడున్న మనుషులు ఉపవాసం ఉన్నారు, విశ్వాసం ఉంచారు, కానీ వాళ్ళు సరిచేసుకోవాల్సింది ఏదో వాళ్ళు సరిచేసుకోలేదు. ఇక్కడ మనం పైన వచనాల్లో చూస్తే వాళ్ళు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉన్నారన్నట్లుగానే మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ రాజుగారికి విషయం తెలిసిందో ఆయన కూడా ఉపవాసం ఉండి ఇంకా చెప్పిన ఆ ప్రాంతమంతా ప్రకటించింది ఏంటంటే ప్రజలందరూ కూడా తమ దుర్మార్గాలను విడిచిపెట్టాలి, ఆ బలాత్కారాలను మానివేయాలి, అదేవిధంగా దేవుణ్ణి మనఃపూర్వకంగా వేడుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అదేవిధంగా దైవ సేవకులు కూడా మనకు ఎట్లా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, మనకు కొన్ని నియమాలను పెట్టారు. ఈరోజు ఇట్లా ఈ ఉపవాస ప్రార్థనలు ఇలా అని ఆ క్రమాన్ని మనం ఫాలో అవ్వాలన్నమాట. ఆ క్రమాన్ని మనం పాటించాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఆత్మీయ జీవితాలకే ఎంతో మేలు. అంతేగాని మనుషులు ఏదో చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏదో చేస్తున్నారని కాదు, కానీ దేవుని సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నారనేది మనం నమ్మాలన్నమాట. ఇది రెండో విషయంగా మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండడమే కాకుండా దేవుని సన్నిధిలో మనం మన దుర్మార్గాలు, మన అవిధేయతలు దేవుని దగ్గర ఏమైతే ఉన్నాయో వాటిని మనం సరిచేసుకోవాలి. అదేవిధంగా మనఃపూర్వకంగా దేవుణ్ణి మనం వేడుకోవాలి. ఎప్పుడైతే వీళ్ళు ప్రకటన మాత్రమే చేశారు కానీ ప్రజలు మనఃపూర్వకంగా వేడుకున్నారా లేదా, వారి దుర్మార్గతను విడిచిపెట్టారా లేదా అనేది రాజుగారికి తెలియదు. కానీ ఎలా తెలిసింది అని అంటే మనం 10వ వచనంలో చూసుకున్నట్లయితే ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజుగారు ఎప్పుడైతే ఆజ్ఞను అలా జారీ చేశారో ఆ ప్రజలందరూ కూడా తమ మనసును మార్చుకున్నారు. తమ అవిధేయతలను తమ దుర్మార్గతను వారు విడిచిపెట్టారు. అదేవిధంగా మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకున్నారనమాట. అందుకని ఇక్కడ మన కింద వచనంలో కనిపించింది కదా, వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి, అంటే చెడు నడతలను మానుకున్నారు, అదేవిధంగా మంచి పనులను
వాళ్ళు చేయడం ప్రారంభించారు. కాబట్టే ఇక్కడ వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి, అంటే వాళ్ళు విడిచిపెట్టడం మాత్రమే కాదు, చెడును విడిచిపెట్టి మంచి పనులు చేయడం ప్రారంభించారనమాట. ఎప్పుడైతే వారు ఆ విధంగా చేయడం ప్రారంభించారో వాళ్ళు చేస్తున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపడ్డాడనమాట. దేవుడు పశ్చాత్తాపడి వారికి చేయుదునని మాట ఇచ్చిన కీడు, దేవుడు మాట ఇచ్చాడు ఏమని, కీడు చేస్తానని. కానీ వాళ్ళు మాట ఇచ్చిన దేవుడే వాళ్ళు చేసే మంచి పనులను చూసి దేవుడే పశ్చాత్తాప్తుడై ఆయన చేస్తా అన్న కీడు చేయకుండా మానివేశాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఒకసారి మనము చాలాసార్లు దేవుడు ఏదన్నా అంటే అది జరుగుతుంది, లేకపోతే దేవుడే చెప్పినప్పుడు అలా జరగకుండా ఎందుకుంటుంది అని మనం కొన్నిసార్లు అనుకుంటాం. దేవుడు రాసిన, లేకపోతే దేవుడు ఇట్లా రాశాడేమో, లేకపోతే దేవుడు ముందుగానే ఇట్లా చేసి ఉంచాడేమో అని అనుకుంటాం. కానీ ప్రార్థన యొక్క, ఉపవాస ప్రార్థనలో ఉన్న బలం ఏంటంటే దేవుని యొక్క దేవుని చిత్తము ఎలా ఉందో దాన్ని కూడా మార్చగల పవరు. అంటే ఒకవేళ దేవుని చిత్తం మన ఎడల ఒకటి అయ్యున్నప్పటికీ అది ఒకవేళ మనం ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసి మనం దేవుణ్ణి అడిగితే దేవుడు తన మనసును మార్చుకొని ఓకే నా బిడ్డ ఈ విధంగా అడుగుతుంది అని చెప్పి దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అయితే దేవుని చిత్తము ఎప్పుడూ కూడా మన ఆత్మీయ జీవితానికి మేలు చేసేది అయ్యే ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఆయన చిత్తాన్ని మనం ఎరుగక, లేకపోతే ఆయన చిత్తం ఏంటో మనకు తెలియదు కాబట్టి మనము మన సొంత ఆలోచనలను బట్టి దేవుణ్ణి అడుగుతాము. కాబట్టి మనం ఉపవాసముతో మనం ప్రార్థన చేస్తే ఒకవేళ ఆలస్యమయ్యే కార్యాన్ని దేవుడు ముందుగానే జరిగించవచ్చేమో. నీ జీవితంలో ఎప్పుడో ఒక 2 సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యాన్ని మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఒకవేళ అడిగితే దేవుడు ఇప్పుడే చేయొచ్చేమో. కాబట్టి ఇది దేవుడి చిత్తం ఇలా ఉందేమో, లేకపోతే దేవుడు ఇట్లా రాసి పెట్టాడేమో అని చెప్పి మనం ఎప్పుడు అట్లా అనుకోకూడదు. ప్రార్థించాలి దేవుని సన్నిధిలో, ప్రార్థించి ఉపవాసంతో ప్రార్థించి అది మన ఆత్మీయ జీవితాలకు మేలు కలిగించేదే అయితే తప్పకుండా దేవుడు మన జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ఇక్కడ మాట ఇచ్చింది దేవుడే ఏమని, హాని చేస్తానని. కానీ హాని చేస్తానని మాట ఇచ్చిన దేవుడే వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళు చేస్తున్న పనులను బట్టి దేవుడే పశ్చాత్తపడి ఇలాంటి వారిని నేను నశింపచేస్తానని అనుకున్నదని దేవుడే పశ్చాత్తపడి మాట ఇచ్చిన దేవుడే మళ్ళీ తన మాటను వెనక్కి తీసుకున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఎలాంటిదంటే దేవుని యొక్క చిత్తాన్ని కూడా మార్చగలిగింది. అంటే దేవుని చిత్తాన్ని మార్చగలిగింది అని అంటే దేవుని చిత్తము మనకెప్పుడు మేలు కలిగించేదయ్యే ఉంటుంది. ఒకవేళ ఆ చిత్తము కాకుండా మన చిత్తము కూడా మన ఆత్మీయ జీవితానికి హాని కలిగించకుండా మన ఆత్మీయ జీవితంలో మనం ఆ విధంగానే ఉండి దేవుని దృష్టికి కూడా అది అంగీకారంగా ఉండేదైతే ఉపవాస ప్రార్థనలో మన చిత్తం కూడా నెరవేరుతుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుంటున్న మనము, ప్రార్థనలో ఉంటున్న మనము ఏం చేయాలంటే మనము ఏం కోరుకుంటున్నాము, దేవుని చిత్తం ఏమై ఉంది అనేది మనం ఒకసారి మనల్ని మనం గ్రహించుకోవాలి. ఒకవేళ మన ఆత్మీయ జీవితానికి మన చిత్తము మన ఆత్మీయ జీవితానికి మేలు కలిగేది అయితే తప్పకుండా మన ప్రార్థనలను బట్టి దేవుడు తప్పకుండా మనకి సమాధానాన్ని ఇస్తాడు. ఒకవేళ దేవుని చిత్తము ఒక విధంగా ఉండి మన చిత్తము వేరేలాగా ఉండి అది మన ఆత్మీయ జీవితాలకు మన దేవునికి మనకి ఉన్న సంబంధాన్ని తెంచేదానిలాగా ఉంటే అది దేవుడు మన జీవితంలో జరిగించకపోవచ్చేమో. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని చిత్తమే మన చిత్తం అయ్యుందా, లేకపోతే మన చిత్తము మన ఆత్మీయ జీవితాలకు మేలు కలిగించే దానిలా ఉందా, లేకపోతే మన ఇష్టము దేవునికి మనల్ని దూరపరిచేలాగుందా, అది మనము ఒకసారి మనము స్వపరీక్ష చేసుకోవాలన్నమాట. అలా చేసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఒకవేళ నీకు దర్శనాల ద్వారా లేకపోతే ఇంకెవరి ద్వారానో చెప్పించి ఉండొచ్చేమో, కానీ అదే జరుగుతుంది అలానే అని ప్రార్థించడం మనం మానివేయకూడదు. దేవుని సన్నిధిలో ప్రభువా నీ చిత్తం ఏమైంది, నాకు ఇది ఇష్టము. మనం ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాం కదా, మన తల్లిదండ్రుల ఇష్టం ఒకటై ఉంటుంది, మన ఇష్టం ఒకటై ఉంటుంది. కానీ మనం మన తల్లిదండ్రులకి ఏం చెప్తాం, అలా కాదు, దానివల్ల ఇలా జరుగుతుంది, దీనివల్ల ఇలా జరుగుతుంది అని మనము వాళ్ళతో సంభాషిస్తూ ఉంటాం. అలాగే దేవునితో కూడా మనం మాట్లాడాలి. ఆయన నేను చెప్పిందే జరగాలి, నువ్వేంటి చెప్పేది, నేను సృష్టికర్తను అని ఆయన అనేవాడు కాదు.
తన బిడ్డలైన వారి యొక్క మాటలకు కూడా ఆయన విలువనిస్తాడు. మన ఇష్టానికి కూడా ఆయన విలువనిస్తాడు. ఆయన వినే దేవుడు. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, అది దేవునితో మనము మనస్ఫూర్తిగా ఆయనతో మనం సంభాషిస్తే దేవుడు తప్పకుండా మనకి సమాధానాన్ని దయచేస్తాడు. ఆయన మన మీద అధికారాన్ని చూపించేవాడు కాదు. లేకపోతే నువ్వు ఒక మనిషివి, నేను దేవుడిని, నాకు తెలియదా సమస్తము అనే దేవుడు కాదు. మన తల్లిదండ్రులైన ఒకసారి మనల్ని త్రోసివేయవచ్చు. చిన్నపిల్లవు నీకేం తెలుసు, నువ్వు నోరు మూసుకొని ఉండు అంటారు. లేకపోతే నువ్వేం చెప్పేది, మాకంటే ఎక్కువ తెలుసు నీకు అన్నాడు. కానీ దేవుడు అలా అనే దేవుడు అస్సలు కాదు. మనం ఒకవేళ మన ఇష్టాన్ని దేవునికి తెలియచేసినప్పుడు ఆయన పూర్తిగా వింటాడు. ఒకవేళ మన ఇష్టము మనకి మంచిది మేలు చేయకపోతే ఆయనే చక్కగా చెప్తాడనమాట, మనకు అర్థమయ్యేలాగా. ఇదిగమ్మ ఇలా చేస్తే ఇలా అవుతుంది, అందుకే నేను ఇలా చేయలేదని దేవుడు చెప్తాడు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ఏమి అడుగుతున్నాం, ఒకవేళ మనము మన ఇష్టాన్ని దేవునికి తెలియచేసి దేవుని చిత్తాన్ని మనం పట్టించుకోకుండా ఉంటున్నామేమో ఒకసారి మనము స్వపరీక్ష మనం చేసుకుందాం. అదేవిధంగా దేవుని సువార్తను మనం ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మనము మన పక్కవారికి మన తోటి వారికి దేవుని గురించి తెలియచెప్పేవారిలాగా ఉండాలి. అదేవిధంగా దేవుని సేవకులు దేవుని పక్షాన నిలబడి ఏదైనా చెప్తున్నప్పుడు కూడా మనం దాన్ని వినాలి, అంతేగాని త్రోసివేసేవారిలాగా మనం ఉండకూడదు. అదేవిధంగా ఉపవాసంతో విశ్వాసముతో మనం ప్రార్థించాలి. ప్రార్థించే ముందు మనము దేవుని ఎడల మనకు ఆయనకి అవిధేయతగా ఏమైనా ఉందేమో దాన్ని మనం మానివేసి మన క్రియలను కూడా మార్చుకోవాలి. చెడ్డ క్రియలను మనం ఏమైనా చేస్తుంటే వాటిని మానివేసి మంచి క్రియలను మనం చేయాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఎలా ఉన్నాము, మనం ఏ విధంగా ఉన్నాము అనేది మనల్ని మనం ఒకసారి స్వపరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీరు మా అందరితో మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి ప్రభువా, యేసయ్యా నాయన మేము అనేక ప్రాంతాల్లో వెళ్తున్నాం నాయన ప్రభువా యేసయ్యా, కానీ నాయన ఎక్కడా కూడా నాయన మీ గురించి నాయన మాట్లాడే వారిలాగా మేము ఉండలేకపోతున్నాం నాయన. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి ప్రభువా. నాయన మీకు నాయన మేము ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించకుండా ప్రభువా యేసయ్యా నాయన జీవిస్తున్నామేమో తండ్రి, దయతో మమ్మల్ని క్షమించండి నాయన. ఇప్పటి నుంచి అయినా ప్రభువా యేసయ్యా మేము అందరం కూడా నాయన తండ్రి, మేము ఏ ప్రాంతంలో ఉన్నా సరే అవకాశం వస్తే నాయన, ఒకవేళ అవకాశం రాకపోయినా నిన్ను ఎరుగని బిడ్డలు ఉంటే కల్పించుకొని అయినా సరే ప్రభా నీ గురించి చెప్పే మనసును మాకు దయచేయండి తండ్రి. ఎవరో ఏదో అనుకుంటారని నాయన ప్రభా, లేకపోతే ఏమనుకుంటారని ఆలోచించకుండా ప్రభా మృదువుగా నాయన ప్రేమతో నాయన మీ గురించి నాయన ప్రకటించే వారిలాగా మమ్మల్ని ఉంచండి తండ్రి. అదేవిధంగా నాయన సేవకులు మమ్మల్ని గద్దిస్తున్నప్పుడు నాయన, సేవకులు నాయన మాకు ఏదైనా చెప్తున్నప్పుడు నాయన ప్రభా త్రోసివేసే వారిలాగా మేము ఉండొద్దు తండ్రి ప్రభా యేసయ్య తండ్రి. నాయన మీరే మాకు చెప్తున్నారని, మీరే మాతో మాట్లాడుతున్నారని మేము గ్రహించుకొని నాయన ప్రభా నా తండ్రి నాయన మాలో ఉన్న అవిధేయతలను తొలగించుకొని నాయన మీకు ఇష్టలుగా మేము జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. మీ చిత్తాన్ని గ్రహించి తండ్రి ప్రభువా యేసయ్య మీ చిత్తమే నాయన మాకు కూడా ఇష్టమయ్యేలాగా నాయన మమ్మల్ని మీకు సమర్పించుకునే మనసును మాకు దయచేయమని తండ్రి ప్రభువా నాయన వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు నాయన మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటూ ప్రభువా యేసయ్య మీ నామానికే మహిమ తెచ్చుకోమని నన్ను నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన నా సొంత మాటలు కానీ నాయన ప్రభువా యేసయ్య నేను ఏమైనా మాట్లాడుంటే దయతో మమ్మల్ని క్షమించమని తండ్రి ప్రభువా యేసయ్య నన్ను ఇక్కడ నిలబెట్టుకొని వాడుకున్నందుకు మరొకసారి మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ నాయన మీ నామానికే సమస్త మహిమ ఘనత చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.